చెప్పండి సార్. హెల్త్ ఇన్సూరెన్స్లలో కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి సార్ అసలు? మొట్టమొదటి మార్పు జిఎస్టీ జీరో చేసింది కేంద్ర ప్రభుత్వం. ఓకే సార్. అది చాలామంది ఇంకా తెలియలేదు. అంటే హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రత్యేకంగా 140 కోట్ల జనాభాకి ఉపయోగపడాలి అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలి. ఇండైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే ప్రీమియం తగ్గడం వల్ల ఎక్కువ మంది పాలసీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం గతంలో కూడా అనుకున్నాం 140 కోట్ల జనాభాకి ఆరోగ్య భద్రత కల్పించడం అంటే అసాధ్యం. ఈ కార్పొరేట్ హాస్పిటల్ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి హాస్పిటలైజేషన్ కాస్ట్ లక్షల్లో అందరికీ ఇవ్వలేం. అందుకని మెయిన్ జిఎస్టీ ఏదైతే తగ్గిందో జిఎస్టీ తగ్గడం వల్ల ఒక్కొక్క పాలసీకి 7,000, 8,000, 10,000, 18,000, 20,000 దాకా జిఎస్టీ తగ్గింది. దానివల్ల ఆ భారం తగ్గిపోవడం వల్ల 5 లక్షలు 10 లక్షలు కాకుండా ఈ రోజుల్లో ₹1,00,00,000 దాకా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాలు అవుతున్నాయి. ఎందుకంటే ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్కైనా, లేకపోతే ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా, ఇలాంటి పెద్ద పెద్ద రుగ్మతులకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా హయ్యెస్ట్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఈ మధ్యకాలంలో 68 లక్షల క్లెయిమ్ సెటిల్ చేయడం. అందుకని అంటే హైయెస్ట్ సబ్మిషన్ ఉండాలండి. ఇది చాలా పెద్ద గొప్ప మార్పు అనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి మా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తరపున, అన్ని ఇన్సూరెన్స్ల తరపున నరేంద్ర మోడీ గారికి, మన పిఎం గారికి, అలాగే నిర్మలా సీతారామన్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.